అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో వీడియోలో మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయి ఉందన్నమాట అండ్ తను స్టడీస్ కోసం అని చెప్పి వేరే ప్లేస్కి వెళ్ళింది. అండ్ అక్కడ ఏంటంటే తను వేరే రూమ్మేట్తో, అంటే వాళ్ళు ఒక ఇంట్లో ఒక లైక్ ఇండివిజువల్ హౌస్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ని వాళ్ళు రెంట్కి తీసుకున్నారు, ఎందుకంటే అమ్మాయికి వాళ్ళ కాలేజ్ హాస్టల్లో రూమ్ దొరకలేదు అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే వేరే అమ్మాయి ఇద్దరు కలిసి రెంట్ షేర్ చేసుకుంటూ ఒకటే ఇంట్లో ఉంటున్నారు అనమాట, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో ఏమైందంటే అంత బాగానే ఉంది, లైక్ సెకండ్ సెమిస్టర్కి అది వచ్చారు. అండ్ వచ్చిన తర్వాత ఏంటంటే దీనికి ఏం తెలిసిందంటే వీళ్ళ రూమ్మేట్ వీళ్ళ ఓనర్ వాళ్ళ హస్బెండ్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారనమాట, వాళ్ళకి పిల్లలు అది కూడా ఉన్నారు. అండ్ అంత ఓల్డ్ ఏమీ కాదు వాళ్ళు. సో ఇప్పుడు ఆ హస్బెండ్ తోటి తినకి ఎఫైర్ ఉందట. సో వాళ్ళ లైక్ తన రోజు నైట్ వెళ్ళి అతను మీట్ అవ్వడం, అండ్ వాళ్ళ వైఫ్ ఊర్లో లేనప్పుడు, అంటే వీళ్ళ ఓనర్ ఊర్లో లేనప్పుడు తిన ఏంటంటే కింద నైట్ స్పెండ్ చేయడం అది తను చూసిందట. సో నాకు ఫిజికల్ ఇంటిమెసీ కూడా ఉంది అని చెప్తోంది. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, బికాజ్ అది తను మెసేజ్లో చెప్పలేదు. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలి, దీనివల్ల నాకు చాలా పానిక్ అటాక్స్ అవి వస్తున్నాయి, నా స్టడీస్ అవి డిస్టర్బ్ అవుతున్నాయని చెప్పి చెప్తాను అనమాట. సో ఈ వీడియోస్ ఏంటంటే ఫస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళ కన్సెంట్తోనే నేను షూట్ చేస్తున్నాను గైస్ వీడియోస్ అనేవి. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ నేను ఎప్పుడు వాళ్ళ నేమ్స్ అవి చెప్పను ఎప్పుడు కూడా ఈ వీడియోస్లో కూడా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే లైక్ కొంచెం స్టోరీని చేంజ్ చేసి చెప్తున్నాను, సో దట్ ఎగ్జాక్ట్గా చెప్పకుండా కొంచెం ట్విస్ట్ చేసి చెప్తున్నాను, సో దట్ ఒకవేళ తెలిసిన వాళ్ళు చూసినా కానీ ఈ వీడియో వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది అని. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's get into the solution of this problem. ఫస్ట్ థింగ్ ఏంటంటే పానిక్ అటాక్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో బేసిక్గా పానిక్ అటాక్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వచ్చినా, లేకపోతే మీకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించిన, వీటికి చిన్న సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. సో నేను చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం నాకు నిజంగానే పానిక్ అటాక్స్ అవి వస్తున్నాయి. సో మీ ఎమోషనల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్గా ఇలాంటి టైంలో. వై బికాజ్ మీరు డైరెక్ట్గా ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వలేకపోయినా కానీ మీరు చూస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే ఈ అమ్మాయికి ఎప్పుడు వాళ్ళ వైఫ్ని చూసినా, ఐ మీన్ ఆ ఓనర్ వైఫ్ని చూసినా కానీ తనకి చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే నేను చెప్పట్లేదు నాకు ఇది తెలిసినా కానీ అని చెప్పి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. సో అందుకని చెప్పి మీకు ఈ ఇష్యూస్ అవన్నీ వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు దీని నుండి ఎలా బయటపడాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సొల్యూషన్ ఏంటంటే, అందరికీ తెలిసిన సొల్యూషన్ ఏది, ఆ ఇల్లు వదిలేసి వేరే ఇల్లు చూసుకుని మూవ్ ఆన్ అయిపోవడం అనమాట. సో అది కుదరట్లేదు కాబట్టి మీరు ఇంకా ఎన్ని పానిక్ అటాక్స్ అవి వచ్చినా కానీ ఇంకా ఇంట్లో ఉంటున్నారు అని నేను అనుకుంటున్నాను, గెస్ట్ చేస్తున్నాను, మేబీ ఐమ్ రాంగ్. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఒకవేళ వీలు ఉంటే మీరు మీ కాలేజ్ హాస్టల్ ఏమైనా రూమ్స్ ఎంటీ అవుతాయి, మీరు అందులోకి వెళ్ళిపోవడం ట్రై చేయండి. లేకపోతే వేరే ఇల్లు ఏమైనా ఉంటే అది తీసుకుని వెళ్ళిపోండి, సేఫ్ ఏరియాస్లోకి అది వెళ్ళండి. అండ్ ఎప్పుడైతే మీరు వేరే అమ్మాయితో షేర్ చేసుకుంటారో, మేబీ మీ క్లాస్మేట్స్ ఎవరైనా అలా ఉంటే అలాంటి వాళ్ళతో షేర్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇలాగ స్ట్రేంజర్స్తో లైక్ ఒక హౌస్ని షేర్ చేసుకోవడం కన్నా తిను స్ట్రేంజర్ ఈ అమ్మాయికి తెలియదు అనమాట. సో యా, ఇదో ఇలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు స్ట్రేంజర్స్ అంటే అందరూ చెడ్డ వాళ్ళని నేను చెప్పట్లేదు కానీ లైక్ ఇప్పుడు మన క్లాస్మేట్స్ ఇలాంటి వాళ్ళంటే మనకు ఐడియా ఉంటుంది కదా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది. సో అందుకని చెప్పి మేబీ తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సొల్యూషన్. అండ్ నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే, సో మీరు ఏంటంటే గ్రౌండింగ్ టెక్నిక్స్ని యూస్ చేయడం బెటర్ అనమాట. మీకు పానిక్ అటాక్స్ అది వస్తున్నప్పుడు, అంటే ఇంకా మీరు ఇంట్లోనే కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు లైక్ గ్రౌండింగ్ టెక్నిక్స్ని ట్రై చేయొచ్చు. నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఈరోజు వీడియోలో, అది ఏంటంటే 5 4 3 2 1 టెక్నిక్ అని చెప్పి. సో ఇదేంటంటే 5 థింగ్స్ మీరు చూసేవి, 4 థింగ్స్ మీరు టచ్ చేసేవంటే పట్టుకోగలిగేవి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వాల్ ఉంది, నేను టచ్ చేయగలను. అండ్ 3 థింగ్స్ ఏంటంటే మీరు వినగలిగేవి అనమాట. మేబీ వెనకాల ట్రాఫిక్ సౌండ్స్, లేకపోతే పక్కన నాకైతే నా ప్యారెట్ సౌండ్స్, ఇవన్నీ 3 ఏమైనా 3 డిఫరెంట్ సౌండ్స్. అండ్ 2 థింగ్స్ దట్ యూ క్యాన్ స్మెల్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్లో షూట్ చేస్తున్నాను, సో నాకు ఇక్కడ సోప్ స్మెల్ వస్తుంది, సో అది. అండ్ 1 థింగ్ దట్ యూ క్యాన్ టేస్ట్, మీ సెలవు అవ్వచ్చు లేకపోతే మీరు వాటర్ తాగొచ్చు. సో ఇవన్నీ మీరు చేసి మీ మైండ్లో మీరు గుర్తుంచుకోవచ్చు, లేకపోతే ఏంటంటే మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని మీరు రాయొచ్చు. సో ఇది చేయడం వల్ల ఏంటంటే మీ పానిక్ అటాక్స్ వస్తున్నప్పుడు మీకు కొంచెం డైవర్ట్ అవుతుంది కాబట్టి మైండ్ మీరు లైక్ బాగా అవుతుంది అనమాట. అంటే ఈ 5 థింగ్స్ మీరు చేసేసరికి మీకు దాని మీద నుండి మీ దృష్టి పోతుంది కాబట్టి అది ఫైన్. ఓకే, ఇది ఒక సింపుల్ గ్రౌండింగ్ టెక్నిక్, అది చాలా కామన్గా చెప్తూ ఉంటారు సైకాలజిస్ట్ అవి. సో వాళ్ళు సో యా అది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు మీకు తెలిసిన మీ రియల్ లైఫ్లో, ఇప్పుడు మీరు ఆన్లైన్లో సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, బట్ మీరు రియల్ లైఫ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ వాళ్ళకి ఈ ఇష్యూ చెప్పండి. ఇష్యూ చెప్పి, అంటే ఎవరైనా మీ సీక్రెట్ పెడతారు, అంటే సీక్రెట్గా ఉంచుతారు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎక్కువ రూమర్స్ అవి స్ప్రెడ్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి కాబట్టి ఎవరైతే మీరు బాగా నమ్ముతున్నారు ఎవరిని అయితే వాళ్ళకి మీరు చెప్పడం బెటర్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మీకు ఆ బాధ, ఆ బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ వాళ్ళ సపోర్ట్ అది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం నుండి అంటే ఇది ఒక గాసిప్ లాగా అవుతూ ఉంటుంది. మీరు అంతా సీరియస్గా
చెప్పుకోవచ్చు నెక్స్ట్ టైం నుండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు బౌండరీస్ సెట్ చేయడం బెటర్ ఈ అమ్మాయితోటి. లైక్ ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయడం బెటర్. ఓకే ఒకటే రూమ్లో ఉన్నా కానీ మీ పని మీరు చూసుకుంటే అమ్మాయి పని అమ్మాయి చూసుకుంటుంది. దాంతో మీరు ఏమి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, దాంతో మంచిగా ఉన్నట్టు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది చూస్తుంటే. ఎందుకంటే మీ వాల్యూస్ అనేవి మీ వాల్యూస్కి అగేన్స్ట్గా చేస్తూ ఉంటాను. సో మేబీ మీరు నెక్స్ట్ టైం చెప్పచ్చు తనకి, నువ్వు ఇలా చేస్తున్నావు నాకు నచ్చట్లేదు అందుకని చెప్పి నేను నీతో అంత మంచిగా లైక్ అలా చెప్పేస్తూ ఉండండి. ఓకే ఇది ఎప్పుడు అంటే మీకు ఆల్రెడీ ఒక బ్యాకప్ ప్లాన్, ఒక వేరే ఇల్లు ఉంది అనుకున్నప్పుడు ఓకే అలా చేయడం బెటర్ అనమాట. సో లేదు అనుకుంటే ఇండైరెక్ట్గా ఏంటంటే దాని ఏమైనా బయటకు వెళ్తామని పిలిస్తే లేదు నాకు పనులు నేను చదువుకోవాలని ఏదో ఒకటి వంక అలా పెట్టుకుంటూ ఉండండి. సో లాస్ట్కి ఏంటంటే మీరు చెప్పారు నేను ఆ వైఫ్కి చెప్పాలా చెప్పొద్దా అని చెప్పి అగైన్ మీరు ఇక్కడ ఏం చేయాలని నేను చెప్పట్లేదు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూస్ చేసుకోవచ్చు ఏదో ఒకటి. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఒకటి చెప్తే ఏమవుతుందంటే మేబీ ఏమవుతుందంటే అది అవుతుంది నాకు గెస్తే ఆ వైఫ్కి హస్బెండ్కి గొడవ అవుతుంది ఏదైనా కానీ ఇప్పుడు మీ ఇద్దరిని కూడా ఎందుకు ఖాళీ చేసామని చెప్పచ్చు, ఇప్పుడు మిమ్మల్ని కూడా పెట్టకపోవచ్చు. అండ్ ఆ వైఫ్ ఏంటంటే నెక్స్ట్ టైం నుండి జాగ్రత్త పడి ఓన్లీ మెన్కి ఇవ్వడమో లేకపోతే ఏదైనా మ్యారీడ్ వాళ్ళకి ఇవ్వడమో చేయొచ్చు అనమాట, ఇలా అమ్మాయిలకి పెళ్ళి ఉన్న అమ్మాయిలకి ఇవ్వడం కాకుండా. సో అప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమనే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఏం చెప్తుందంటే ముందే ఆల్రెడీ ఒక ఇల్లు తీసుకుని మీరు కామ్గా వెళ్ళిపోవచ్చు, లేదు మీరు ఎక్స్పోజ్ చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు, ఎందుకంటే ఆమెకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకొకలా ఎలా అవ్వచ్చు అంటే మేబీ ఆ వైఫ్కి ఆ హస్బెండ్కి చాలా నమ్మకం ఉంది, మీరేదో అబద్ధాలు చెప్తున్నారని వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. ఓకే వీళ్ళందరూ మీ దగ్గర ఎవిడెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ మీ దగ్గర ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళందరూ ఏమనొచ్చు, లేదు నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు లేకపోతే నీకు జలసి దానివల్ల అలా చెప్తున్నావు అని ఏదో ఒకటి సంథింగ్ చెప్పి మిమ్మల్ని ఒకరిని నేను ఖాళీ చేసామని కూడా చెప్పచ్చు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మీకు ఏం చేయాలి లైక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో ఏ ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటారో మీ ఇష్టం. బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కానీ ఒక వేరే డిఫరెంట్ హౌస్ మీకు ఆల్రెడీ మైండ్లో ఉంది అంటే మీరు ఏమైనా వెళ్ళిపోమంటే నేను వెంటనే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నప్పుడే మీరు ఏదైనా స్టెప్ తీసుకోండి. అప్పటి వరకు ఏంటంటే ఈ అమ్మాయి నుండి కొంచెం దూరం వెళ్ళడం బెటర్ అనమాట. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బై, అండ్